శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఇక్కడ ఆశీనులైనటువంటి పెద్దలు, పితృ సమ్మానులు, వారికి యజ్ఞారాయణ పురోహిత్ గారికి, అలాగే వారి దంపతులకి, శాంతానందన గారికి నమస్కారం చేస్తూ, విశేషంగా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా శక్తిపీఠం తరపున అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. కేవలం శరన్నవరాత్రి అని కాదు, గణపతి నవరాత్రులు, ఇంకా అనేక విశేష సందర్భాలలో కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని భక్తుల్లోకి కల్పించాలనే ఉద్దేశంతోన అనేక ధార్మిక కార్యక్రమాలు వారు చేపడుతూ ఉంటారు. విశేషంగా ఈ సంవత్సరం ఇక్కడ ప్రవచనానికి ఆహ్వానం ఇచ్చారు. ప్రవచనానికి ఈ సంవత్సరం విషయం ఏంటంటే, నాకు సంబంధించి మామూలుగా సుఖమైవ మే స్యాత్ దుఃఖ మనాగపి నాభూత్ అని ప్రతి ఒక్కరికి కూడా సుఖాలే కావాలి, దుఃఖాలు ఎవరు కోరుకోరు. ఎవరైనా సరే సుఖంగా ఉండాలనుకుంటాం తప్ప దుఃఖం కావాలని ఎవరైనా కోరుకుంటారా? సుఖం కావాలని అందరం కోరుకుంటాం. మరి సుఖంగా ఉండాలి అంటే ఎలాగా? అంటే సుఖాలు ఎప్పుడైతే కోరికలు ఎక్కువవుతాయో, కోరికలు ఎక్కువైనప్పుడే మనకి దుఃఖాలు మొదలవుతాయి. కోరికలు తక్కువగా ఉన్నప్పుడు మనకు దుఃఖాలు ఎక్కువగా ఉండవు. దీనికి సంబంధించి భాగవతంలోని ఏకాదశ స్కంధం 11వ స్కంధంలోని అవధూత గీత అనేటువంటి ఒక ఘట్టాన్ని తీసుకొని సాధ్యమైనంత వరకు చెప్పినటువంటి సమయంలోనే ముగించే ప్రయత్నం చేస్తాను. అయితే ఒకానొక సందర్భంలో కృష్ణుడు అలాగే యదు మహారాజు ఇద్దరు కూడా వనం దగ్గరికి అరణ్యానికి వెళ్ళారు. అక్కడ ఒక అవధూతను చూశారు. అసలు ఆయన అడవిలో ఉంటే మామూలుగా అయితే మనం ఎన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఇక్కడే మనకు అనేక దుఃఖాలు కనబడుతుంటాయి. ఆయన మహారాజు, యదు మహారాజు, ఆయనకి ఎన్నెన్నో బాధలున్నాయి, దుఃఖాలున్నాయి. మహారాజు అయినా కూడా దుఃఖాలున్నాయి. అక్కడ చూస్తే అవధూత అడవిలో ఉన్నాడు, ఎలాంటి సౌకర్యం లేదు, కానీ ఆయన చాలా చక్కగా ఆనందంగా ఉన్నాడంట. అది చూసినటువంటి యదు మహారాజుకి ఏంటి ఈయన ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి అని చెప్పేసి కృష్ణుడిని అడగగా, కృష్ణుడు ఎందుకు ఆయన్ని అడిగి తెలుసుకుంటే సరిపోతుంది కదా, అడుగుదాం పదా అని చెప్పేసి కృష్ణుడు వెళ్ళి అడిగాడు ఆయన్ని, బ్రాహ్మణ్ణి. యదునైనం మహాభాగో బ్రహ్మణ్యేన సుమేధస పృష్ట సభాజిత ప్రాహ ప్రశ్రయా వనతన్ ద్విజ. అయ్యా, నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు కదా, ఇంత ఆనందంగా ఉండడానికి నీకు కారణం ఏంటి? ఎవరన్నా బోధించాలి కదా, ఏదైనా విషయం బోధిస్తే ఆనందంగా ఉంటారు. ఇంత ఆనందంగా ఉన్నావంటే ఏ విషయం మీద ఇంత ఆనందంగా ఉన్నావు?
నీకెవరు గురువులు ఎవరైనా ఉన్నారా ఏంటి అని చెప్పేసి ఆయన కృష్ణుడు అడిగాడు ఆయన్ని. అడగగానే ఆయన చెప్పాడు, అవధూత కృష్ణుడికి అట్లాగే యదు మహారాజుకి చెప్తున్నారు. సంతిమే గురవో రాజన్ బహువో బుద్ధ్యుపాశ్రితాః యథో బుద్ధిముపాదాయ ముక్తోటామీహతాన్ శృణు. అయ్యా ఉన్నారయ్యా, నాకు కూడా 24 మంది గురువులు ఉన్నారు. 24 మంది గురువుల నుండి అంటే ఒక్కొక్క గురువు నుంచి ఒక్కొక్క విషయాన్ని తీసుకొని నేను ఆనందంగా ఉంటున్నాను. ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి అంటే నాకు ఆ 24 మంది గురువుల బోధన అని చెప్పాడు. 24 మంది గురువుల యొక్క బోధననే నన్ను ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాను వారి బోధన వల్ల. వాళ్ళెవరు అంటే పృథివీ వాయు ఆకాశ ఆపో అగ్నిశ్చంద్రమా రవి. పృథివీ వాయురాకాశమాపో అగ్నిశ్చంద్రమా రవి. కపోతో జగర సింధు పతంగో మదగృగ్గజ మధురా హరిణో మీన పింగళ కురరోర్భక కుమారీ శరకృత్ సర్ప ఊర్ణనాభిస్వపేషకృత్ ఏతే మే గురవో రాజన్న 24 శిక్షావృత్తిభిరేతేషాం అన్వశిక్షమిహాత్మనః. ఈ 24 మంది గురువులు ఎవరంటే పృథివీ, చూడండి భూమిని ఆయన ఒక గురువుగా తీసుకున్నాడు. భూమిని మనము ఒక దేవతగా మాత్రం ఆరాధిస్తుంటాం, కానీ ఆయన ఒక గురువుగా కూడా తీసుకున్నట్ట. అంటే భూమి నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి అనే విషయాలు చెప్తారు. పృథివీ, ఆకాశము, నిత్యం చూసే ఆకాశం నుండి కూడా ఆయన ఒక గురువుగా భావించి పాఠం నేర్చుకున్నాడంట. ఆపహ జలం, అగ్ని, చంద్రమ చంద్రుడు, కపోత పావురం నుండి పాఠాన్ని నేర్చుకున్నాడంట ఆయన. అజగర అంటే కొండ చిలువ నుంచి పాఠం నేర్చుకున్నాడంట ఆయన. సింధు సముద్రం, పతంగ అంటే ఒక కీటకం, మధుకృతు అంటే తేనెటీగ, గజ ఏనుగు, మధుహ తేనెని పట్టుకునేటువంటి తేనె పట్టేటువంటి వ్యక్తి, హరిణ జింక, మీన చేప, పింగళ అనేటువంటి ఒక వేషాస్త్రి వల్ల కూడా నేను పాఠం నేర్చుకున్నాడంట. కురరహ అర్భక, కురరహ అంటే ఒక చిన్న కీటకం, అర్భక అంటే బాలకుడు, కుమారి ఒక అమ్మాయి, శరకృతు సర్ప ఊర్ణనాభి సుపేషకృతు. శరకృతు అంటే బాణాలని తయారు చేసేటువంటి వాడు, సర్ప అంటే పాము, ఊర్ణనాభి అంటే మామూలుగా మనం ఆరుకాల బల్లి అంటాం అది. అట్లాగే సుపేషకృతు అంటే ఒక కీటకం. వీటి వల్ల ఒక్కొక్క దాని వల్ల అంటే ఒక్కొక్క అన్ని ప్రకృతి, ఇదంతా కూడా సహజంగా ప్రకృతిలో జరిగేటువంటి విషయాలు. పృథివీ ప్రకృతి, ఆకాశము ప్రకృతి, వాయువు ప్రకృతి. ఇవి సహజంగా మనం చూస్తూ ఉంటే మనకు వీటి వల్ల మనకేం కనబడుతుంది? భూమి వల్ల మహా అంటే ఆ భూమితో మట్టితోన కుండలు చేసుకోవచ్చు, లేకపోతే మట్టిలో ఏమైనా ధాన్యం పండించవచ్చు, ఇలా అంతా చేయొచ్చు. దాన్ని గురువుగా ఎలా తీసుకోగలిగాడు ఆయన అంటే ఆయన చెప్పబోతున్నాడు. పృథ్వీని ఎలా తీసుకున్నావయ్యా గురువుగా నువ్వు అంటే, భూతైరాక్రమ్యమాణోపి ధీరో దైవ వశానుగైః తద్విద్వాన్ నచలేన్ మార్గః అన్వశిక్షం క్షితేర్వ్రతం శశ్వత్ పరార్థ సర్వేహ పరార్థైకాంత సంభవః సాధు శిక్షేత భూభృత్తో నగ శిష్య పరాత్మతాం. చూడండి, భూమి వల్ల నేను ఏం నేర్చుకున్నానయ్యా అంటే శశ్వత్ పరార్థ సర్వేహ. తాను ఏం పండించుకున్నా సరే తానేం తినదు భూమి. ఎంత ధాన్యం పండినా భూమి తానేం తినదు. పర్వతాలు భరవేసి పర్వతాలకు ఎన్నింటికో ఆశ్రయం ఇచ్చింది. అట్లాగే వృక్షములకు, తృణములకు, సెలయేళ్లకు, అలాగే నదులకు, అనేక రకాల పర్వతాలకి అన్నింటికీ కూడా ఈ భూమి అనేటువంటిది ఆశ్రయమైంది.
దానికి ఇచ్చే గుణం తప్ప తీసుకునే గుణం ఎక్కడా లేదు భూమికి. మీరు చూడండి, పరోపకారం కొరకే భూమి ఉన్నది. కాబట్టి భూమిని చూడగానే నాకు అనిపించింది భూమిలా ఉండాలి, ఏది చేసినా కూడా పరోపకారం అందులో ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను భూమి నుండి నేర్చుకున్నా. ఆ విధంగా నాకు భూమి ఒక గురువైంది అని చెప్పాడు. తర్వాత వాయువు, విషయేష్వావిశన్ యోగి నానా ధర్మేషు సర్వతః గుణదోషే అన్వయేనాత్మ నవిషజ్యేత వాయువత్. వాయువు వాయువు అనేటువంటిది ఎలాగా అంటే, విషయేష్వావిశన్ యోగి నానా ధర్మేషు సర్వతః వస్తూ ఉంటుంది. దుర్గంధంలోంచి వచ్చిందనుకోండి, ఆ దుర్గంధం వాసన అట్లా తీసుకొస్తుంది. అలా దుర్గంధాన్ని తీసుకొచ్చి అలా ముందుకు వచ్చిన తర్వాత సుగంధం ఉందనుకోండి, సుగంధాన్ని తీసుకుంటుంది. అలా ముందుకు పోయిన తర్వాత ఇంకో వాసన ఉందనుకోండి, దాన్ని తీసుకుంటుంది. అది అలా కంటిన్యూ తీసుకెళ్ళిపోదు. అక్కడ ఆది నుంచి అంత్యం దాకా అలా తీసుకెళ్ళదు, ఎక్కడిదక్కడ వదిలేస్తుంది. అంటే విషయేష్వావిశన్ యోగి నానా ధర్మేషు సర్వతః. వాయువు వల్ల ఏం నేర్చుకున్నాను అంటే, ఎక్కడిది అక్కడే వదిలేయాలి. సుగంధము దుర్గంధంలో మోసుకొని పోయేటువంటి రెండింటినీ కూడా తీసుకొని పోతుంది, కానీ ఎప్పుడు కూడా లేపన చేసుకోదు తనకు తాను. వాయువు అది ఎట్లాగైతే లేపన చేసుకోదో, తన శరీరంపై వ్యాధులు బాధలు ఆకలి దప్పికలు ఏమున్నా కూడా వాటిని లేపన చేసుకోకూడదు. ఆకలేస్తుంది, ఇప్పుడు చూడండి, ఆకలిలోనే మునిగి తేలుతూ ఉండకూడదు. బతకడానికి తినాలి తప్ప తినడానికి బతకరాదు. అంటే దాంట్లోనే లీనమైపోకూడదు అనేటువంటి విషయాన్ని వాయువుని నేను నేర్చుకున్నాను అన్నాడు. అంటే వాయువుని ఆ విధంగా నేను గురువుగా భావించాను అని చెప్పి చెప్తున్నాడు. దాని తర్వాత నిర్లిప్తత, ఏమాత్రము లేపన లేకుండా ఉండేటువంటి అంశాన్ని మొత్తం కూడా వాయువు నుండి నేను నేర్చుకున్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఆ విధంగా వాయువు గురువైంది ఆయనకి. తర్వాత మూడో గురువు ఎవరు అంటే, తేజోబన్నమయైర్భావైః మేఘాద్యైః వాయునేరితైః న స్పృశ్యతే నవస్తద్వతు కాలసృష్టైర్గుణః పుమాన్. ఆకాశం వల్ల ఏం నేర్చుకున్నాడు ఈయన అంటే, తేజోబన్నమయైర్భావైః మేఘాద్యైః వాయునేరితైః. వాయువు అగ్ని, మనం చెప్పుకున్నటువంటి ఆకాశం అంటే స్పేస్, అవకాశం ఇచ్చేటువంటిది. అక్కడ మనం గతంలో చెప్పుకున్నటువంటి పృథివీ కానీ వాయువు కానీ, ఒక మొక్క వేసామనుకోండి, ఒక మొక్క పెరగాలి అంటే అవకాశం ఉండాలి. అవకాశం ఉంటేనే మొక్క పెరుగుతుంది. అది కల్పిస్తుందంట ఏది? ఆకాశం. తర్వాత తేజస్సు, బాగా నిండుగా దట్టమైనటువంటి మేఘాలన్నింటికి కూడా ఆశ్రయం ఇస్తుంది. తేజోబన్న మయైర్భావై, మధ్యలో వచ్చేటువంటి మెరుగులు ఉరుములు అనేక రకాలు ఆకాశాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. నస్పృశ్యతే నభస్తద్వతు, ఇవి ఏవి కూడా స్పర్శ లేకుండా ఉంటుంది ఆకాశము. ఈ స్పర్శ ఇవన్నీ కూడా తనలో ఉన్నా కూడా తనకు సంబంధం లేనట్టుగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఆకాశం వల్ల నేను నేర్చుకున్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఈ విధంగా ఆకాశం నాకు గురువైంది అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత ఆపహ, జలం నుండి ఏం నేర్చుకున్నాడు ఈయన అంటే, స్వచ్ఛ ప్రకృతిత స్నిగ్ధ మాధుర్యస్తీర్థభూనృణాం ముని పునాత్యపాం మిత్రం
ఈక్షోపస్పర్శ కీర్తనై స్వచ్ఛ పారదర్శత. నీళ్లుంటాయి, నీళ్ళని తీసుకెళ్లి ఇత్తడి పాత్రలో పోసారనుకోండి, ఇత్తడి పాత్రలో పోస్తే ఇత్తడి వర్ణం ఏదైతే ఉంటుందో ఆ వర్ణంగా కనపడతాయి. దాన్ని తీసుకెళ్లి రాయి పాత్రలో పోసామనుకోండి, రాయి పాత్ర కలర్లోకి వచ్చేస్తాయి. అంటే అది ఏ కలర్లో పారదర్శకత, స్వచ్ఛత, అంత పారదర్శకంగా ఉంటాయి. అలాగే స్నిగ్ధ, స్నిగ్ధ నీళ్లు పోస్తే చేతి మీద పోసుకున్నాం అనుకోండి, చేతి మీద పోసుకుంటే ఆనందంగా ఉంటుంది. నీళ్లు చేతి మీద పోసుకుంటే ఆనందంగా ఉంటుంది. స్నిగ్ధ. మాధుర్య, మాధుర్యం అంటే ఎట్లాగా అంటే తీపి అని అర్థం కాదు. మాధుర్యము అంటే సుఖాన్ని ఇచ్చేటువంటిది. ఇప్పుడు చూడండి, ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ మనం ఏదో ఒక 4-5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాం అనుకోండి, కాస్త ఎండాకాలము, అప్పుడు పంచభక్ష ప్రమాణాలు తెచ్చి ముందు పెడితే పంచభక్ష ప్రమాణాలే మనం కోరుకోం. ఏం కోరుకుంటాం? అప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే చాలు అని కోరుకుంటాం, ఒక గ్లాస్ నీళ్ళు కావాలని కోరుకుంటాం. మాధుర్యం అంటే మాధుర్యాన్ని ఇస్తుంది. అంటే వెంటనే ఎంత పంచభక్ష ప్రమాణాల కంటే కూడా తీపినిస్తుంది. తీర్థభూనృణాం. తీర్థం అంటే మనకి గంగా, కృష్ణ, తుంగభద్ర మొదలైనటువంటి నదులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీర్థాలు అంటారు. తీర్థాలు అంటే పవిత్రాన్ని చేసేటువంటివి, పవిత్రంగా చేసేటువంటివి. అంటే స్వచ్ఛత, పారదర్శకత అనేటువంటి దాన్ని జలం నుంచి నేర్చుకున్నాను. అలాగే ప్రకృతిద స్నిగ్ధ, సహజంగా చాలా సున్నితమైనటువంటిది. అలాగే మాధుర్యం, నేను ఎవరితో మాట్లాడినా సరే మాధుర్యంగా మాట్లాడాలి. నా మాటని ఎవరైనా సరే మాధుర్యంగా తీసుకోవాలి. నా మాట కఠినంగా ఎప్పుడు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని నీళ్ళ వల్ల తీసుకున్నాను. చూడండి, నీళ్ళు ఎప్పుడు కూడా నీళ్ళు తాగేటప్పుడు ఎప్పుడు కూడా మధురంగా లేవు అని ఎవరు అనరు. నీళ్ళని కావాలంటే సిరప్ ఇట్లాంటివి ఏమైనా తాగాలనుకోండి, చేదుగా ఉంది, ఇది తీపిగా ఉందని చెప్పొచ్చు, కానీ నీళ్ళని ఎవరు కూడా చేదుగా ఉందని చెప్పలేం. అంటే సహజమైనటువంటి జలం ఎప్పుడు కూడా మధురంగానే ఉంటుంది అనేటువంటి విషయం. అంటే నేను ఎవరితో మాట్లాడినా, ఎవరితో కలిసి ఉన్నా అలాగా ఉండిపోవాలి. స్నిగ్ధ అంటే స్నేహం. ఇంకోటి ఏంటంటే మీరు చూడండి, నీళ్లతోన ఏ పదార్థమైనా సరే కలిసిపోతుంది. ఒక పిండి అండి, ఒక పిండిలో నీళ్లు కలిపితే పిండి ఒక పిష్టంగా మారిపోతుంది. పిండిని నీళ్ళలో కలిపితే ఒక పదార్థంగా మారిపోతుంది. మనం ఆ పదార్థంతో ఏమైనా తయారు చేయొచ్చు. మట్టిలో పోస్తే అది ఒక పిష్టంగా తయారైపోయి దాంతో ఏదైనా పదార్థం చేయొచ్చు. ఆ విధంగా దేంట్లోనైనా కలిసిపోయేటువంటి గుణము జలానికి ఉన్నది. మాధుర్య తీర్థభూనృణాం. ఇక తీర్థము, క్షేత్రం అనేటువంటివి ప్రధానంగా ఎవరికి పెట్టారు అంటే నదులకు పెట్టారు. నదులంటే ఏంటి అంటే నీళ్ళ యొక్క ప్రవాహాలే తీర్థం. ముని పునాతి అపాం మిత్రం ఈక్షోపస్పర్శ కీర్తనై. చూడండి, మనం కాశీకి వెళ్తాం, లేకపోతే కృష్ణానదికి వెళ్తాం, గోదావరి పుష్కరాలకో లేకపోతే గోదావరి నదికో వెళ్తాం కదా. ఈక్ష ఉపస్పర్శ కీర్తన. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని చెప్పేసి అంటారు. గంగా శబ్దాన్ని ఎక్కడున్నా సరే మనం గంగా శబ్దాన్ని ఉచ్చారణ చేసినంత మాత్రం చేతనే గంగా నది స్థాన ఫలితం వస్తుంది అని చెప్తారు. మనం పొద్దున్నే స్నానం చేసేటప్పుడు నీళ్లు పట్టుకొని చెప్తాం, గంగే చయమునే చైవ అని చెప్పేసి. ఏ పూజ చేసినా సరే గంగే చయమునే చైవ అని చెప్తాం. చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే మంత్రంతోనే ఆ పవిత్రత వస్తుంది, అంతటి పవిత్రత అందులో కలుగుతుంది. నీళ్ళల్లో నీటికి అంతటి శక్తి ఉన్నది. నీళ్ళని పెట్టుకునే చెప్తాం, మనం వేరే ఏం పెట్టుకొని చెప్పలేం. గంగే చయమునే చైవ అని చెప్పేసి నీళ్లు పట్టుకునే చెప్తాం తప్ప వేరే ఏం పట్టుకొని చెప్పలేం. ఈక్ష ఉపస్పర్శ కీర్తనై. ఉపస్పర్శ, గంగలో స్నానం చేసినంత మాత్రం చేతనే పవిత్రులమైపోతాము అని చెప్పేసి
నీళ్ళలో కృష్ణానదిలోనో గంగానదిలోనో మనం నదీ స్నానం చేస్తాం. కొన్ని విశేష సందర్భాలలో నదీ స్నానానికి వెళ్తూ ఉంటాం. మాఘస్నానం అంట మొదలైనటువంటివన్నింటిని కూడా. అంటే నదులకి అంతటి ప్రాధాన్యత ఉన్నది. ఏమున్నాయి అక్కడ? నదులలో జలాలు ఉన్నాయి. అంటే జలానికి అంతటి ప్రాధాన్యత. అంటే ఎవరైనా సరే నాతో మాట్లాడినా, నన్ను స్మరణ చేసుకున్నా కూడా అలా అవ్వాలి, నేను కూడా గంగాలా అవ్వాలి, కృష్ణలా అవ్వాలి అనేటువంటిది. అంటే అంతటి శక్తి సామర్థ్యం పెంచుకోవాలి, అంతటి పవిత్ర నాలో రావాలి అనేటువంటి విషయాన్ని నేను ఆప వల్ల, అంటే జలం వల్ల నేర్చుకున్నాను. అట్లా జలం నాకు గురువైంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అట్లాగే ఆపహ అయిపోయింది, ఇంకా మిగిలింది తేజస్సు. తేజస్వి తపసా దీప్త దుర్ధర్షో దూరభాజన సర్వభక్షోపయుక్తాత్మా నాదత్తే మలమగ్నిమతు. అంటే తేజస్వి తపసా దీప్త, తేజస్వి తపసా దీప్త. తేజస్వి మీరు చూడండి, అగ్నిని చూడగానే అగ్నిని చూడగానే కళ్ళు ఒక్కసారిగా చెమరుస్తాయి. అగ్నిని చూసినా, సూర్యుడిని చూసినా అలా. ఎందుకు? సూర్యుడు అంటే తేజస్సు, తేజోరూపం సూర్యుడు. అట్లా కళ్ళు చెమరుస్తాయి. కళ్ళకు ఒక్కసారిగా ఇలా ఏదో ఒత్తినట్టుగా అయిపోతుంది. అంటే తేజస్వి, అగ్నికి అంతటి శక్తి ఉంది. తపసా దీప్త. ఏదైనా సరే తేజస్సు వల్ల నలుగురికి వెలుతురు వస్తుంది. దీపం వెలిగించారనుకోండి, ఇప్పుడు దీపాలు ఉన్నాయి, దీపాల వల్ల వెలుతురు మనకు వస్తుంది. అంటే నలుగురికి ఉపయోగపడేటువంటి శక్తి దీపానికి, తేజస్సుకున్నది. దుర్ధర్ష దూరభాజన. దూరభాజన అంటే అగ్ని వల్ల ఏం నేర్చుకున్నాడు? తేజస్వి. మనని ఎవరైనా చూసినా సరే, తపశ్శక్తి సామర్థ్యం ఉందనుకోండి, ముఖంలో వర్చస్సు ఉందనుకోండి, తప్పకుండా మనని విశేషంగా చూస్తారు. దీప్త అంటే మన నుండి నలుగురికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అంటే మన జ్ఞానము నలుగురికి ఉపయోగపడేట్టుగా ఉండాలి, మన సంపద నలుగురికి ఉపయోగపడేట్టుగా ఉండాలి. ఉపయోగపడితేనే దానికి విలువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీపం వెలిగిందనుకోండి, ఆ దీపం ఎక్కడో కొండ మీద ఎక్కడో వెలిగిందనుకోండి, మనకు పెద్దగా ప్రయోజనం ఉండదు. మన మధ్యలో దీపం వెలిగిందనుకోండి, అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ దీపం వెలిగితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోగలరు, వినియోగించుకోగలరు. ఎక్కడో పోయి వెలిగితే ఆ దీపానికి, ఆ తేజస్సుకు విలువ ఉండదు. కాబట్టి తేజస్సు వల్ల నేను నేర్చుకున్నాను అంటే ఇలా నేర్చుకున్నాను. తేజస్సు వల్ల నా నుండి నలుగురికి ఏదైనా ఉపయోగపడాలి. దుర్దర్శ దూరభాజన. దూరభాజన అంటే నన్ను తాకాలంటేనే, ఇప్పుడు చూడండి, అగ్నిని వెళ్ళి తాకుతారా? అగ్నిని తాకలేరు. ఎవరు కూడా అగ్నిని తాకాలని కోరుకోరు. అగ్నిని తాకితే చేతులు కాలుతాయి. కాబట్టి ఎవరు ముట్టాలని కోరుకోరు. అగ్నికి అంతటి శక్తి. అలాగా నేను కూడా తయారవ్వాలనుకున్నాను. ఇంకా సర్వభక్షోపి యుక్తాత్మ. మీరు తీసుకెళ్ళి అగ్నిలో పాయసం వేయండి. అగ్నిలో పాయసం వేస్తే, నెయ్యి పోసారనుకో, పాయసం వేశారనుకోండి, పాయసాన్ని దాన్ని కూడా దహించేస్తుంది. అలా తీసుకెళ్ళి వేరే ఏదైనా అశుద్ధం తీసుకెళ్ళి దాంట్లో వేసేసినా కూడా దాన్ని కూడా భస్మం చేసేస్తుంది. సర్వభక్షోపి యుక్తాత్మ. ఏదైనా సరే దాన్ని భస్మం చేసే శక్తి సామర్థ్యాలు అగ్నికి ఉంది. అలాంటి శక్తి సామర్థ్యాలు నాలో రావాలి అని దానివల్ల కోరుకున్నా, అగ్ని వల్ల నేను కోరుకున్నా. అంతేకాదు, నాదత్తే మలమగ్నిమతు సర్వభక్షోపి యుక్తాత్మ. ఏం తిన్నా సరే దాన్ని జీర్ణం చేసుకోవాలి అనేటువంటి విషయం. దీంట్లో ఏం తీసుకున్నా సరే జీర్ణం చేసుకోవాలి, జీర్ణించుకోవాలి అనేటువంటి దాన్ని నేను అగ్ని వల్ల నేర్చుకున్నాను. ఈ విధంగా మనకు నిత్యం కనబడేటువంటి పంచభూతాలు ఇవి: పృథివీ, వాయువు, ఆకాశము, అగ్ని. ఇవి మనకు నిత్యం కనిపించేటువంటి ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచభూతాల నుండే ఇన్ని పాఠాలు నేర్చుకున్నాడంట. మనం పంచభూతాలు నిత్యము చూస్తూ ఉంటాం, కానీ మనం ఇవన్నీ నేర్చుకోవచ్చు అనేటువంటిది కూడా
మనకు తెలియదు, కానీ అవధూత గారు మాత్రము ఇవన్నింటినీ కూడా ఒక గురువుగా తీసుకొని వీటిలో ఉండేటువంటి ఇన్ని అంశాలు నేర్చుకున్నారు వారు. అంతేకాకుండా ఇంకా చంద్రుడు నుంచి ఏం నేర్చుకున్నాడు ఈయన అంటే, నిసర్గాద్యా శ్మశానాంతా భావా దేహస్య నాత్మనః కళానామివ చంద్రస్య కాలేన వ్యక్తవర్త్మనా. నిసర్గాద్యా శ్మశానాంతా, శుక్లపక్షంలో చంద్రుడు అట్లా పెరుగుతూ ఉంటాడు, బహుళపక్షం వచ్చేసరికి తగ్గుతూ ఉంటాడు. శుక్లపక్షం కళానామివ చంద్రస్య, అలా పెరుగుతూ ఉంటాడు, తగ్గుతూ ఉంటాడు. నిసర్గాద్యా శ్మశానాంతా, కాల ప్రభావం వల్ల చంద్రుని యొక్క కళలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అట్లాగే పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పుడతారు, మామూలుగా యువకులు, కుమారావస్థ, బాలావస్థ, యవ్వనావస్థ, తర్వాత వృద్ధావస్థ, దాని తర్వాత వృద్ధాప్యం అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, దాని తర్వాత ఇంకో దేహం పొందుతారు. అదే చెప్తున్నారు, కాలేన అవ్యక్తవర్తన దేహస్య నా ఆత్మనః, దేహానికే ఉంటుంది తప్ప ఆత్మకి ఉండదు. ఆత్మ అనేటువంటిది ఎట్లాగా అంటే ఈ దేహం వదిలి ఇంకో దేహంలోకి వెళ్ళిపోతుంది. ఈ చంద్రుడు ఎట్లాగా శుక్లపక్షం అయిపోయింది, శుక్లపక్షం అవ్వగానే కృష్ణపక్షం వస్తుంది, అమావాస్య వచ్చేసరికి కనపడడు, అయిపోయింది. కనపడడం వల్ల అయిపోయింది కదా అంటే చంద్రుడికి మళ్ళీ శుక్లపక్షం అవ్వగానే మళ్ళీ పెరుగుతాడు. ఆత్మ కూడా అంతే, ఈ దేహంలోంచి ఇంకో దేహంలోకి ప్రవేశిస్తుంది. నిసర్గాద్యా శ్మశానాంతా, పుట్టుక ఎంతవరకు అంటే శ్మశానం వరకు, శ్మశానం అయిన తర్వాత మళ్ళీ ఆత్మ ఇంకో దేహంలోకి వెళ్ళిపోతుంది. ఎట్లాగైతే చంద్రుడు మరలా అమావాస్య అవ్వగానే మళ్ళా పుట్టి మళ్ళీ పెద్దగవుతాడో, అదేవిధంగా ఆత్మ కూడా ఈ దేహం నుంచి మళ్ళీ ఇంకో దేహంలోకి ప్రవేశిస్తుంది. ఆ దేహంలో కూడా మళ్ళీ కుమారావస్థ, యవనావస్థ, వృద్ధావస్థ అనేటువంటాయి. మళ్ళీ అది అవ్వగానే మళ్ళీ ఆ ఆత్మ ఏమైతుంది, ఇంకో దేహంలోకి ప్రవేశిస్తుంది అనేటువంటిది. అంటే ఈ విధంగా తెలుసుకోవడం వల్ల మనకేంటి అంటే, ఆత్మ ఎవరైనా సరే శ్మశాన వైరాగ్యం, శ్మశానంలోకి వెళ్ళేసరికి ఇంతే నా దేహము అనేటువంటి ఇవి వస్తాయి కదా, దానికి చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ కూడా బాధలు అనుభవించకూడదు అన్నప్పుడు ఈ విధంగా తెలిస్తే బాధలు అనుభవించాల్సిన అవసరం ఉండదు. ఆత్మకి చావు ఉండదు, ఆత్మకి అంతం అనేటువంటిది ఉండదు. అంతం ఎవరికి ఉంటుంది, దేహానికి మాత్రం ఉంటుంది. చుక్క జీర్ణం అవుతుంది కానీ దేహం జీర్ణం అవ్వదు, దేహం జీర్ణం అవుతుంది కానీ ఆత్మ జీర్ణం అవ్వదు. చొక్క చూడండి, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేసుకున్నాం అనుకోండి, చొక్క జీర్ణం అయిపోతుంది, షర్ట్ జీర్ణం అయిపోతుంది, తీసేస్తాం, ఇంకో షర్ట్ వేసుకుంటాం దేహానికి. అదేవిధంగా ఆత్మ కూడా ఏం చేస్తుంది, ఈ దేహం జీర్ణం అయిపోయింది అనుకోండి, ఇంకో దేహాన్ని పొందుతుంది. కాబట్టి ఈ బాధ పడాల్సిన అవసరం ఏముంది, నిసర్గాద్యా శ్మశానాంతా భావా దేహస్య న ఆత్మనః, ఇవన్నీ కూడా ఆత్మకు కాదు, దేహానికి మాత్రమే వృద్ధాప్యం అనేటువంటిది ఉంటుంది, జీర్ణం అనేటువంటిది ఉంటుంది తప్ప ఆత్మకి ఉండదు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి చంద్రుడి వల్ల నేను ఈ పాఠాన్ని నేర్చుకున్నాను, చంద్రుడు నాకు ఈ విధంగా గురువయ్యాడు అని చెప్పి చెప్తున్నారు. అలాగే సూర్యుడి తర్వాత చంద్రుడి తర్వాత సూర్యుడు, సూర్యుడి వల్ల ఏం నేర్చుకున్నాడు ఈయన పాఠము. సూర్యుడు ఏ విధంగా గురువయ్యాడు అంటే, గుణైర్గుణానుపాదత్తే యథాకాలం విముంచతి నతేషు యుజ్యతే యోగి గోభిర్వా ఇవ గోపతి అని చెప్తున్నారు. గుణై గుణానుపాదత్తే యథాకాలం విముంచతి. కాళిదాసు ఒక మాట చెప్తాడు, బహుశా ఈయన చూసి చెప్పింటారు కాళిదాసు, వ్యాసుల వారి తర్వాతే కాబట్టి వ్యాసుల వారి విషయాలని తీసుకొని చెప్తారు వారు కూడా. సహస్రగుణముత్సృష్టం ఆదత్తేహి రసం రవిహి అని. అంటే మీరు చూడండి, ఇప్పుడు వర్షం పడుతుంది,
వర్షం ఎట్లా పడుతుంది అంటే అందరం చూస్తున్నాం, చాలా బాబు ఇంకా వర్షం అనేంత వర్షం పడుతుంది, ఇంకా చాలా వర్షం. ఈరోజు మాకు పాలమూరులో దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల సేపు ధారా సంపాద ఆహార అని చెప్పిన వృష్టి పడింది, మాకు పెద్ద వర్షం పడింది. ఇప్పుడు వస్తుంటే కూడా మొత్తం అన్ని రోడ్లన్నీ జామ్ నీళ్ళు నిండిపోయినాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి వర్షాలు అంటే రవి తీసుకుంటాడంట, సూర్యుడు అలా తీసుకుంటాడంట నీళ్ళని. ఎట్లాగా? ఆవిరి రూపంలో నీళ్ళని తీసుకుంటాడా, తీసుకొని వర్ష రూపంలో చల్లుతాడు. తీసుకునేది ఎవరికి కనపడదు, కానీ వర్షం మాత్రము అందరికి కనపడుతుంది. అట్లాగా యథాకాలం విముంచతి, నీళ్ళని తీసుకొచ్చి ఏప్రిల్లో మేలోనో ఇంత పెద్ద వర్షం కురిసింది అనుకోండి, ఇలాంటి వర్షాలు కురిస్తే ఎవరికైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ఎప్పుడు ఇస్తాడైనా, ఎప్పుడు ఇవ్వాలి అప్పుడే ఇస్తాడు. ఇది కాలం, వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలోనే ఇస్తాడు. ఆ కాలంలో మొత్తం నీళ్ళు ఏప్రిల్లో మేలోనో, మార్చి ఏప్రిల్ మే ఆ టైంలో మొత్తం నీళ్ళంతా తీసేసుకుంటాడు. తీసుకొని మరలా ఎక్కడెక్కడెక్కడెక్కడ ఎంతెంత చల్లారో అంతంత యథాకాలం విముంచతి, వదిలేస్తూ ఉంటాడు. మన దగ్గర తీసుకున్న దానికంటే కూడా రెట్టింపునిస్తాడు అని చెప్తున్నారు. మనకి ఎంత తీసుకుంటాడో దానికి 1000 రెట్లు, సహస్ర గుణం ఉత్సృష్టం. మన తీసుకున్న దానికంటే 1000 రెట్లు ఎక్కువగా నీళ్లు ఇవ్వడానికి సూర్యుడు మన దగ్గర నుంచి నీళ్లు తీసుకుంటాడు అని చెప్తున్నారు. నతేషు యుజ్యతే యోగి గోభిర్గా ఇవ గోపతి. అట్లాగే సక ఇంద్రియముల ద్వారా యోగి అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, యోగి అనేటువంటి వాడు సాధకుడు ఎవరైతే ఉన్నారో, సాధకుడు కూడా ఏది ఎంత తీసుకోవాలో తీసుకోవాలి, సకాలంలో ఎవరికి ఏమి ఇవ్వాలో దాన్ని ఇచ్చేటట్టుగా సాధన చేసుకోవాలి అని చెప్పేటువంటి విషయాన్ని నేను సూర్యుడి వల్ల నేర్చుకున్నాను అని చెప్తున్నాడు. ఈ విధంగా సూర్యుడిని నేను ఒక గురువుగా స్వీకరించాను అని చెప్తున్నారు. అట్లాగే కపోత అంటే పావురం. పావురం నుంచి ఏం నేర్చుకున్నాడు ఈయన? నాత స్నేహ ప్రసంగోవ కర్తవ్య క్వాపి కేనచితు కుర్వన్ విందైత సంతాపం కపోత ఇవ ధీనధీహి. నాత స్నేహ ప్రసంగోవ, కపోతం పావురం నుంచి ఏం నేర్చుకున్నాడు ఈయన అంటే ఎక్కువ స్నేహం పెట్టుకోకూడదు. స్నేహం అంటే విషయ భోగోపరక్తుడై, అలాగే ప్రతి దాని మీద దీర్ఘాభిమానం అలా పెట్టుకున్నట్లయితే ఇబ్బంది పడతాం. ఒకసారి ఒక అడవిలో ఒక పావురం ఉందంట. పావురం, ఒక ఆడపావురము, ఒక మగ పావురము, అవి రెండు కూడా చాలా స్నేహంగా ఉన్నాయి. ఆ స్నేహంతో పాపం అవి రెండు ప్రేమగా ఉండగా ఆడ పావురం ఏదైతే ఉన్నదో అది గుడ్లు పొదిగింది, గుడ్లు పొదిగానే పిల్లలు వచ్చాయి. పిల్లలకి ఆహారం కోసం అని చెప్పేసి ఇవి ఎక్కడో దూరంగా వెళ్ళి ఆహారం తీసుకొని వచ్చేవి. కాస్త పిల్లలు పెద్దగా అవుతున్నాయి కాబట్టి ఆహారం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మగపక్షి ఆడపక్షి రెండు కూడా చాలా దూరంగా వెళ్ళి ఆహారం తీసుకురావడానికి పోయి ఆహారం ఎక్కువ తీసుకొని రావాలి కాబట్టి సమయం ఎక్కువ పట్టింది. అలా తీసుకొని వచ్చే సందర్భానికి ఇక్కడేమైంది, తమ గూళ్ళ దగ్గర ఒక వేటగాడు వల వేశాడు. వల వేయగానే వలలో ఆ చిన్న పక్షులు అందులో వల్ల చిక్కుకున్నాయి. ఆడపక్షి వచ్చింది, వచ్చి చూసేసరికి ఆ వలలో తమ పిల్లలు కనబడుతూ ఉన్నాయి. బాధపడింది, చాలా బాధపడి ఏడ్చి ఏం చేయాలి అని తాను కూడా పోయి ఆ వల్లో పడుకుంది. ఆ వల్లో పడింది పిల్లలతో పాటు. అది చూసి మగపక్షి కొంతసేపు అయిన తర్వాత మగపక్షి వచ్చింది. మగపక్షి కూడా చూసి బాధపడింది, ఏడ్చింది. అయ్యో నా పిల్లలు, నా భార్య అందరూ కూడా ఆ వల్లో చిక్కుకున్నారు కదా అని చెప్పేసి ఎక్కువగా బాధపడి ఇతను కూడా, ఈ పావురం కూడా పోయి దాంట్లోనే పడిపోయింది. వాడు దాన్ని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి ఇంకేం చేస్తాడు, వేటగాడు కదా, వాడు ఏం చేయాలో అది చేశాడు. ఇక్కడ ఇది కాదు. విషయం ఏంటి అంటే
నాది స్నేహ ప్రసంగోవా. అతి స్నేహం ఇదంతా కూడా ఎలా జరిగింది అంటే అతి స్నేహం వల్ల, అతి ప్రేమ వల్ల ఆ మిగతా పక్షులన్నీ కూడా చనిపోయాయి. ఆ మిగతా 2 పక్షులు కూడా ఎలా చనిపోయాయంటే అతి స్నేహం వల్ల చనిపోయాయి. కాబట్టి అతి స్నేహ నాది స్నేహ ప్రసంగోవా కర్తవ్యో క్వాపి కేనచితో, ఎవరితో కానీ దేనితో కానీ, క్వాపి కేనచితో ఎవరితో కానీ దేనితో కానీ స్నేహం అనేటువంటి దాన్ని అతిగా చెయ్యకూడదు. ఏదైనా సరే లిమిట్ గా పెట్టుకోవాలి, మితంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆ కపోతాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను కపోతం వల్ల ఈ విషయాన్ని నేర్చుకోవడం వల్ల కపోత ఒక గురువుగా భావిస్తున్నా నేను అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి అతి స్నేహం చేయడం వల్ల మనకు వచ్చేటువంటి సమస్య ఏంటి అంటే అతి స్నేహం వల్ల మనం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి అనురాగాలవన్నీ కూడా కొంతవరకే పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఆయన. ఇంకా అజగరహ, అజగరహ అంటే కొండ చిలువ. గ్రాసం సుమృష్టం విరసం మహాంతం స్తోకమేవ వా యదుర్చైవాతిపతితం గ్రసే రజగరో క్రియ. మీరు కొండ చిలువ ప్రవృత్తి ఏంటి అంటే, కొండ చిలువ అనేటువంటిది ఏదైనా సరే అది ఒక చెట్టు పక్కన ఉంటుంది, చెట్టు పక్కన పడుకొని ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే అది చెట్టు బెరడు ఎట్లాగైతే ఉంటుందో, ఆ చర్మం ఎట్లా ఉంటుంది, చెట్టు చర్మం ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది సుమారుగా. అది చూస్తే ఎవరైనా సరే ఇక్కడ చెట్టు కొమ్మ ఉండొచ్చులే అనుకుంటారు, ఇంకోటి అనుకుంటారు తప్ప చెట్టు అని అది ఒక కొండ చిలువ అనేటువంటిది కొంతమందికి మాత్రం తెలుస్తుంది. అట్లా అది పడుకుంటుంది. పడుకొని తన దగ్గరికి ఏదైతే వస్తుందో దాన్ని తింటుంది. తన దగ్గరకు వచ్చిన దాన్ని మాత్రమే తింటుంది. తన దగ్గరికి రాకుండా దాన్ని ప్రయత్నంగా పోయి తినదు. అంటే గ్రాసం సుముష్టం విరసం మహాంతం స్తోకమేవ ఎదురుచైవ పతితం. మనం కూడా అంతే, తిండి కోసం అని చెప్పేసి ఆరాటపడకూడదు. తిండి కోసం అని చెప్పేసి ఆరాటపడకూడదు. మనకి ఎంత వచ్చేది ఉంటుందో అంతే వస్తుంది. గ్రాసం మనకు తినేటువంటి పదార్థం ఎంత అంత మాత్రమే మనకు వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అజగరం నుంచి నేను నేర్చుకున్నాను అంటే మనకు ఎంత అక్కేది ఉంటే తిండి అంతే దొరుకుతుంది తప్ప ప్రయత్నంగా వెళ్ళి ప్రయత్నపూర్వకంగా దానికోసం అని చెప్పేసి ప్రయత్నాలు ఎక్కువగా చేయకూడదు అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను అని చెప్పి అంటున్నారు. దాని తర్వాత సముద్రం వల్ల ఏం తెలుసుకున్నాడు ఈయన అంటే, సమృద్ధ కామో హీనోవా నారాయణ పరో ముని నోత్సర్పేత నశుష్యేత సరిద్భిరివ సాగరః. సమృద్ధ కామ హీనోవా నారాయణ పరో ముని. చూడండి, సముద్రము చాలా గంభీరంగా ఉంటుంది. సముద్రము చాలా గంభీరంగా ఉంటుంది. కానీ మనమంతా చూసే సముద్రం ఉంటుంది కదా, సముద్ర తీరం చాలా చాలా తేలిగ్గా కనబడుతూ ఉంటుంది. నీళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి, ఆట విడుపుగా ఉంటుంది. కానీ మధ్యలోకి వెళ్తే చాలా గంభీరంగా ఉంటుంది. సముద్రంలో ఎన్నెన్నెన్నో విషయాలు ఉంటాయి. ఎన్నెన్నెన్నో విషయాలన్నింటినీ కూడా తనలో పెట్టుకొని తాను మాత్రము అలా ఆట విడుపుగా ఉంటుంది. ముని కూడా ఎలా ఉండాలి అంటే, మనలో ఎన్ని విషయాలుండని అవన్నింటినీ కూడా లోపల పెట్టుకోవాలి. అంటే పైకి ఆనందంగానే ఉండాలి, ఏమైనా విషయాలున్నా కూడా గంభీరంగానే ఉండాలి. చూడండి, సముద్రము నదులు శుష్కింపబోతాయి, నదులు శుష్కిస్తాయి, నదులు ఎండిపోతాయి తప్ప సముద్రం ఎండిపోయినట్టుగా ఎక్కడైనా చరిత్రలో ఉందా? సముద్రం ఎక్కడ ఎండిపోవడం అంటూ ఉండదు, జరుగుతుంది తప్ప ఎండిపోదు. ప్రళయకాలంలో తిరగవచ్చు అంతే తప్ప సముద్రం ఎండిపోయినట్టుగా ఎక్కడ కూడా ఉండదు. అట్లాగా ముని అయినటువంటి వాడు ఎలా ఉండాలి అంటే,
విషయవాంఛలు అవన్నీ కూడా వదిలేసి తాను భగవంతుణ్ణి లోపల ధ్యానించుకోవాలి. అంతర్గర్భితంగా ఎలా ఉండాలి అంటే భగవద్ ధ్యానం. ఆ సముద్రం ఎట్లాగైతే గంభీరంగా ఉంటుందో పైకి మనం అంతా కనబడుతున్న పైకి చూస్తూ ఉంటే తను ఒక సాధారణ వ్యక్తిగా కనబడవచ్చు. కానీ లోపల భగవదైక విషయం గురించి ధ్యానము, భగవద్ విషయ జిజ్ఞాసను మొదలైనటువంటివి మాత్రమే ఉండాలి. సముద్రంలో అనేక విషయాలు ఉంటాయి, కానీ సముద్రంలో అనేక విషయాలు ఎప్పుడు కూడా కనపడవు. అట్లాగే నాలో కూడా అనేక భగవద్విషయమైనటువంటి విషయాలన్నీ కూడా నాలో ఉండాలి, కానీ సాధారణంగా కనపడాలి అనేటువంటి విషయాన్ని నేను ఆ సముద్రంలో నేర్చుకున్నాను. సముద్రంలో ఏ విధంగా అయితే లోతుగా విషయాలు ఉంటాయో ఆ విధంగానే నాలో కూడా లోతైనటువంటి విషయాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాను అని చెప్పి సముద్రం వల్ల సముద్రాన్ని ఆ విధంగా గురువుగా భావించారు ఆయన. దాని తర్వాత పతంగ దృష్ట్వా స్త్రియం దేవమాయాం తద్భావైః అజితేంద్రియః ప్రలోభిత పదత్యంధే తమస్యగ్నౌ పతంగవతు. దృష్ట్వా స్త్రియం దేవమాయాం. స్త్రీ అనేటువంటి ఒక దేవమాయ. భగవంతుడు స్త్రీని సృష్టించాడు కదా, ఒక దేవమాయ అని చెప్తున్నారు. ఆ దేవమాయలో పడిపోకూడదు అని చెప్తున్నారు. ఇక్కడ ఎక్కువగా స్త్రీలు ఉన్నారు, పైగా ఇది శక్తిపీఠం. అంటే అక్కడ చెప్పేటువంటిది ఏంది అంటే ఏది కూడా పూర్తిగా మాయలో పడిపోకూడదు. అంటే మానవ జన్మ సార్థకం కోసం, దేనికోసం మనం పుట్టాము అనేటువంటి సార్థకత తెలుసుకోండి అనేది ప్రధాన ఉద్దేశం. ఇక్కడ మనం పుట్టాము అంటే పుట్టడము మనకు 84 లక్షల జీవరాశులు దాటిన తర్వాత వచ్చేటువంటి చిట్టజీవ జన్మ మానవ జన్మ. ఇప్పుడు చూడండి, ఒక విఆర్ఓ ఉన్నాడు అనుకోండి. ఒక విఆర్ఓ ఎంతో కష్టపడి ప్రమోషన్ పొంది ఎంఆర్ఓ అయ్యాడు. ఎంఆర్ఓ అయిన తర్వాత అతను ఆర్డీఓ అయ్యాడు. ఆర్డీఓ తర్వాత డిఆర్ఓ అయ్యాడు. డిఆర్ఓ తర్వాత ఆయన ఏమంటారు అడిషనల్ కలెక్టర్ అయ్యాడు. అడిషనల్ కలెక్టర్ అయిన తర్వాత ఆయన ఏమవ్వాలి? నెక్స్ట్ కలెక్టర్ అవ్వాలి. నెక్స్ట్ కలెక్టర్ అవ్వాలి. దానికి బదులు మళ్ళీ ఆయన విఆర్ఓ అయ్యాడు అనుకోండి, అది ఎంత బాధగా ఉంటుంది. మానవ జన్మను సార్థకం చేసుకోకపోతే అంతే. మానవ జన్మ ఉన్నప్పుడే సార్థకం చేసుకోవాలి. సార్థకం కాలేదనుకోండి, కలెక్టర్ నుండి మనం కలెక్టర్ అవ్వాల్సి ఉన్నాం అంటే మోక్షానికి యోగ్యులు అవ్వాల్సినటువంటి మనము తిరిగి మనం విఆర్ఓ పోస్టులో పడ్డట్టు అవుతుంది. కలెక్టర్ అవ్వాల్సిన విఆర్ఓ అయినట్టుగా అవుతుంది. కాబట్టి మానవ జన్మ సార్థకం ఎప్పుడు అవుతుంది? డిఆర్ఓ కలెక్టర్ ఎట్లా సార్థకం అవుతుందో ఆ ఉద్యోగంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో, అట్లాగే మానవ జన్మ కూడా ఎట్లా సార్థకం అవుతుంది అంటే మానవ జన్మ సాధన చేసుకున్నప్పుడే సార్థకం అవుతుంది. సాధన పూర్తవ్వాలంటే ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటూ ఉండడం వల్ల ఆధ్యాత్మిక విషయాలు మనలో పదే పదే చింతించడం వల్ల మనకి జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం వల్ల ఉత్తమ జన్మలు వస్తాయి. అట్లాగా దేవస్త్రియం దేవమాయం దృష్ట్వా స్త్రియం దేవమాయం తద్భావైః అజితేంద్రియః. జితేంద్రియః ఒక స్త్రీని చూడగానే మోహం పొందకూడదు. ఎట్లా అంటే మామూలుగా ఈ దీపం పురుగులు అంటారు, ఆ దీపాన్ని చూస్తాయి. ఆ దీపాన్ని చూసి అవి ఆకర్షించబడి ఏమైతాయి, వచ్చి పదే పదే దీపాన్ని ఇలా కొడుతూ ఉంటాయి. కొడుతూ ఉండడం వల్ల ఏమైతుంది, అవి కాలిపోయి చనిపోతాయి. అంటే అవి మోహం పొందుతాయి. అదేదో ఒక రకమైనటువంటి పదార్థము తినాలి అనుకుంటాయి. అది తింటే అది తినేంత ఇది దీనికి ఉండదు, అంటే ఇది తినకూడదు, దాన్ని అలా తినకూడదు అనేటువంటి జ్ఞానం వాటికి ఉండదు. ఆ పతంగానికి ఉండదు, ఆ కీటానికి ఉండదు. అది అలాగే పోయి దీపాన్ని తాకి ఆ దీపంలోనే అది భస్మమైపోతుందంట. అట్లాగా చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని, ఏ మాయలో పడకూడదు. అది దీపం మాయలో పడిపోయి ఎలాగో చనిపోయింది. అట్లాగా నేను మాయలో పడకూడదు అనేటువంటి విషయాన్ని ఆ పతంగాన్ని చూసిన తర్వాత అనుకున్నాను, అందులో పడకూడదు.
అనేటువంటి విషయాన్ని అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్య కుశలో నరః సర్వదస్సారమాదద్యాత్ పుష్పేభ్య ఇవ షట్పదః. షట్పదః అంటే మధుపం, తుమ్మెద. తుమ్మెద అణుభ్యశ్చ మహద్భ్యశ్చ. చూడండి, చిన్న పువ్వు ఉంది, దీంట్లో ఏముంటుంది మకరందం అని చెప్పేసి ఆగదది. చిన్న పువ్వున్న మకరందం తీసుకుంటుంది, పెద్ద పువ్వున్న మకరందం తీసుకుంటుంది, అనేక రకాల చోట్లకి వెళ్ళి అనేక రకాల మకరందాలని తీసుకుంటూ ఉంటుంది. దాన్ని చూసి నేను నేర్చుకున్నాను అంటే అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్య కుశలో నరః. శాస్త్రంలో ఉండేటువంటి అనేక విషయాల్ని మనము తీసుకోవాలి. ఏ విధంగా అయితే తుమ్మెద ప్రతి పుష్పంలోంచి ఉప్పసాన్ని, ఆ మధురాన్ని తీసుకుంటుందో, నా మధురం ఎట్లాగైతే సేకరిస్తుందో, అదే విధంగా నేను కూడా శాస్త్రంలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని కూడా స్వీకరించాలి. అది చిన్నది కావచ్చు, అణు కావచ్చు, మహత్ కావచ్చు, ఏ విషయమైనా సరే దాన్ని పూర్తిగా తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాను షట్పదం వల్ల, తుమ్మెద వల్ల అని చెప్పి చెప్తున్నారు. ఆ విధంగా తుమ్మెద తన గురువైంది. మనం కూడా ఏదైనా విషయాన్ని, ప్రతిదీ కూడా చిన్నది కానీ పెద్దది కానీ అన్ని విషయాల్ని తెలిసిపెట్టుకోవాలంట. తర్వాత ఇది షట్పద తుమ్మెద. దాని తర్వాత గజః ఏనుగు వల్ల. ఏనుగు వల్ల కూడా పాఠం నేర్చుకున్నాడు ఈయన. నదేయం నోపభోగ్యంచ లుబ్ధైర్య దుఃఖ చింతనం భుంక్తే తదవిచ్ఛాన్నో మధుహే వార్ధవిన్ మధు. అంటే నదేయం నోపభోగ్యంచ లుబ్ధైర్య దుఃఖ చింతనం నాదిగచ్చే స్త్రియం ప్రాజ్ఞః కర్గచిన్ మృత్యుమాత్మనః జలాధికైః సహన్యేత గజైః అన్యైః గజో యథా. అంటే ఏనుగు ఒక అడవిలో ఎట్లా ఉంటుందంటే, ఏనుగుల సైకాలజీ, ఒక ఆడ ఏనుగును ఒక మగ ఏనుగు అనుసరిస్తూ పోతుందనుకోండి. ఇట్లా అనుసరిస్తూ పోతూ ఉండగా ఇంకో మగ ఏనుగు వచ్చింది దాని వెనకాల, దాని తర్వాత ఇంకో మగ ఏనుగు వచ్చింది అనుకోండి. మొదటి ఫస్ట్ ఏనుగు ఏదైతే ఉంటుందో, మొదటి ఏనుగు బలశాలి అయితే ఈ రెండు ఏనుగులను కూడా తొక్కేస్తుందంట. ఈ రెండు ఏనుగులను కూడా తొక్కి దగ్గరికి దరిదాపుల్లో కూడా రానియదంట. ఆ రెండో ఏనుగు అనుకుంటుందంట మొదటిదాన్ని నేను తొక్కేయాలేదని, అది నేను చూశాను నాకు కావాలి అని. మూడో ఏనుగు అనుకుంటుంది నాకు కావాలి అని చెప్పేసి. ఆ విధంగా మూడు గొడవ పడతాయంట. అంటే నాదిగచ్చే స్త్రియం ప్రాజ్ఞః కర్హిచన్ మృత్యుమాత్మనః. చివరికి అవి మూడు అలా గొడవపడి బలంగా ఉన్నటువంటి ఏనుగు ఏదైతే ఉంటుందో అదే గెలుస్తుంది. కాబట్టి విషయవాంఛలు ఏవైతే ఉంటాయో, విషయవాంఛల కోసం ప్రాగులాడకూడదు అనేటువంటి విషయాన్ని ఆ ఏనుగుల వల్ల నేను తెలుసుకున్నాను అని చెప్పి చెప్తున్నారు. జలాధికయే సహన్యేత. తర్వాత మధుహ. మధుహ అంటే తేనెను హరించేటువంటి వాడు, పేరే మధుహ. మధు హరతీతి మధుహ. మధు అంటే తేనె, హరించేటువంటి వాడు, మధుని సేకరించేటువంటి వాడు. నదేయం నోపభోగ్యంచ లుబ్ధైర్య దుఃఖ చింతనం భుంక్తే తదపి తచ్ఛాన్నో మధుహే వార్ధవిన్ మధు. చూడండి, తేనె అది అక్కడ ఇక్కడ అక్కడ అనేక చోట్ల తిరిగి 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 తెచ్చి అంతా తేనె ఓ దగ్గర కూడబెడుతుంది. కూడబెట్టినటువంటి తేనెని, అట్లా కూడబెట్టినటువంటి తేనెని వాడు మధుహ వచ్చేసి లాక్కొని వెళ్ళిపోతాడు. లాక్కొని దాన్ని ఏం చేస్తాడు, పొగ పెడతాడు, ఈగల్ని లేపుతాడు, ఆ తేనె పిండేసుకొని తీసుకొని పోయి వాడు అమ్ముకుంటాడు. పాపం అవి ఎన్నో రోజులు కష్టపడి కూడబెట్టినటువంటి దాన్ని ఎవడో పట్టుకొని పోతాడు. దాంట్లో ఒక శ్లోకం ఉంది సుభాషితంలో, ఏంటంటే దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య యో నదాతి న భుంతే తస్య తృతీయా గతిర్భవతి అని. అంటే దానం భోగ నాశ అంటే దానం భోగ నాశ.
ధనానికి 3 దారులు ఉన్నాయంట. ఒకటి దానం చేయాలి, లేదా తాను అనుభవించాలి. దానం చేస్తే ప్రయోజనం ఉంది, అనుభవించిన ప్రయోజనం ఉంది. కనీసం ఇప్పుడే అనుభవించేస్తాడు. దానం చేస్తే కనీసం వచ్చే జన్మలో అనుభవించే అవకాశం ఉంటుంది. ఇవి రెండూ చేయలేదనుకోండి, మూడోది ఏంటి అంటే నాశమే. దానం భోగ నాశ తిస్ర గతయ విత్తస్య భవంతి. ఈ 3 గతులే ధనానికి ఉంటాయి. కాబట్టి చూడండి, ఒకవేళ చేయలేదంటే, దానం చేయలేదు, తాను అనుభవించలేదంటే చూడండి, మధును సేకరించినట్టుగానే, తేనెను సేకరించినట్టుగానే మధును కూడా సేకరించినట్లయితే, వాడు మధు ఎట్లయితే పట్టుకొని వెళ్ళిపోయాడో, మనం కూడా సంపాదించినటువంటి డబ్బుని, సంపదని దానము చేయలేదు, మనము అనుభవించడం లేదు అంటే, ఎవడో ఒక మధుగా వచ్చినట్టుగానే మన దగ్గరికి కూడా మనకంటే బలమైన వాడు వచ్చేసి దాన్ని లాక్కుని పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు. మనం లాక్కొని పోకపోయినా కూడా కనీసం దానాలు చేయకుండా అట్లాగే పెట్టుకుంటూ పోతే దాని ప్రయోజనం ఏముండదు అని ఆ విషయం నేను ఆ మధుహా వల్ల తెలుసుకున్నాను. అంటే మధుహా అనేటువంటి వాటి వల్ల తెలుసుకున్నాను అని చెప్తున్నారు. తర్వాత హరిణః అంటే నేను సాధారణంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, సమయం కూడా పూర్తి వచ్చింది కాబట్టి. హరిణః అంటే జింకలు అనేటువంటివి ఒక వేణువాద్యం ఊస్తే ఆ దానికి మైమరిచిపోయి ఆ వేటగాడికి లొంగిపోతాయి, వేటగాడి ఉచ్చులో పడిపోతాయి. కాబట్టి హరిణాలు. అలాగే మీన అంటే చేపలు అనేటువంటివి జిహ్వా చాపల్యం. చూడండి, చేప ఉంటుంది కదా, ఒక చిన్న మాంసం ముక్క కట్టేసి వాడు వల వేస్తాడు, గాలం వేస్తాడు. గాలం వేయగానే ఆ మాంసం ముక్క కోసము ఆశపడి తన ప్రాణాన్ని కోల్పోతుంది మీనం, చేప. కాబట్టి జిహ్వా చాపల్యం అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా పొందకూడదు, జిహ్వా చాపల్యాన్ని తగ్గించుకోవాలి అనేటువంటి విషయాన్ని చేప వల్లే తెలుసుకున్నాను అని చెప్తున్నారు. అట్లాగే పింగళ అంటే ఒక వేశ్యాస్త్రీ వల్ల ఏం తెలుసుకున్నాడు ఈయన అంటే, వేశ్య ఆవిడ ఎన్నో సంవత్సరాలు ఆ వృత్తిలో ఉండి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక విటుడి కోసం చాలాసేపు ప్రదీక్షించి ఆవిడ వైరాగ్యం చెంది పూర్తిగా దేవుడి ధ్యానంలోకి వెళ్ళిపోయిందంట. ఆవిడ దేవుణ్ణి ధ్యానిస్తూ పూర్తిగా తన యొక్క దీన్ని వదిలేసింది. ఆవిడ వల్ల నేనేం నేర్చుకున్నాను అంటే, ఏదైనా సరే నాదే ఆశాయి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖం. ఆవిడ విటుడు వస్తాడు, ఏదో నాకు ఇస్తాడు అంటూ ఆలోచన చేసింది. నిరాశ చెందినంత మాత్రం చేత ఆగిపోలేదు. అక్కడ వైరాగ్యం చెందింది, వైరాగ్యం పొంది జ్ఞానాన్ని సంపాదించింది ఆవిడ. అంటే ఆశ అనేటువంటి దాన్ని వదిలేసుకుంటే చాలా సుఖంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని నేను ఆ పింగళ వల్ల తెలుసుకున్నాను. అట్లాగే కురరహ అంటే ఒక కుర పక్షి, చిన్న పక్షి ఆ మాంసాన్ని వేసుకొని పోతూ ఉంటుంది. దానికంటే బలమైన పక్షి దాన్ని పట్టుకుని పోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అట్లాగా అనుకుంటూ అవన్నీ వచ్చేస్తాయి. పెద్ద పక్షులు చిన్న పక్షులు తీసుకొని పోవాలనుకుంటాయి. వెంటనే మాంసాన్ని కింద వేసేసరికి పక్షులన్నీ కూడా దాన్ని వదిలేస్తాయి. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి విషయం మిగతా వాళ్ళ దగ్గర లేనప్పుడు మనకంటే బలమైనటువంటి మన దగ్గర ఉన్నటువంటి లాక్కోవాలని పోతారు. దానికంటే ముందే మనం వదిలేసామనుకోండి, దాన్ని మనకు అవసరం లేనటువంటి దాన్ని మనం ముందే వదిలేస్తే మనము హాయిగా రక్షింపబడతాము అనేటువంటి విషయాన్ని దానివల్ల నేర్చుకున్నాము అని చెప్తున్నాడు. అట్లాగే అర్భక బాలకుడు, మానవపమానాలు అనేటువంటివి బాలకుడికి ఏమి ఉండదు. చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఇది విమానము, ఇది అపమానము, ఇది సన్మానం చేశారు, లేకపోతే ఇది అవమానం చేశారు అనేటువంటి బాధ ఏది ఉండదు. నేను కూడా ఆ బాలకుడిగా ఉంటాయి. ఇది మానము, ఇది అపమానము అని తెలుసుకున్నప్పుడు నాకు బాధలు ఉంటాయి. ఇది మానము కాదు, ఇది అపమానము కాదు, ఇది సన్మానం కాదు అనేటువంటి పెట్టుకున్నప్పుడు ఏ బాధ ఉండదు అనేటువంటి విషయాన్ని నేను ఆ అర్భకుడి వల్ల నేర్చుకున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా కుమారి వల్ల చూడండి, చేతికి గాజులు వేసుకుంటే ఒక అమ్మాయి చేతికి గాజులు వేసుకొని ఒక దంచే క్రియ చేస్తుంది. దంచే సమయంలో ఏమైపోతుందంటే గాజులన్నీ కూడా శబ్దం వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ అమ్మాయి అవి తీసి ఒకటే ఒక గాజు వేసుకొని ఆ పక్కో గాజు ఈ పక్కో గాజు వేసి మనం దంచుతూ ఉంటుంది. ఆ దానివల్ల నేను ఏం తెలుసుకున్నాను అంటే, ఎక్కువ మంది కూర్చోవడం వల్ల
తపస్సు చేసుకోవాలనుకుంటే ఎక్కువ మంది కూర్చుంటే మాటలు సాగుతాయి తప్ప పని సాగదు అనేటువంటి విషయాన్ని ఆ గాజు అమ్మాయి వల్ల, కుమారి వల్ల నేర్చుకున్నా నేను అని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా 24 మంది గురించి చెప్తున్నారు ఆయన. ఊర్ణనాభి, ఇంకా ఊర్ణనాభి అంటే స్పైడర్. అదేంటి అంటే ఒక వలన అల్లుతుంది, చాలా చక్కగా ఒక వలన అల్లి మధ్యలో కూర్చుంటుంది, ఎక్కడ పురుగు పడితే అక్కడ తీసుకుంటుంది, తింటూ ఉంటుంది. భగవంతుడు కూడా యథోర్ణనాభి సృజ్యతే గృహ్ణతేచ. ఊర్ణనాభి అంటే ఆ స్పైడర్ ఏ విధంగా అయితే అలా అల్లుకొని తన పని అవ్వగానే ఎలాగైతే ముడుచుకుంటుందో, భగవంతుడు కూడా అలాగే ప్రపంచాన్ని అలా సృష్టిస్తుంటాడు, అలా ముడుచుకుంటూ ఉంటాడు. తనకి ఇష్టమైనప్పుడు అలా పరిచేస్తాడు, అంత అయిపోయిన తర్వాత మళ్ళీ లాగేసుకుంటాడు అనేటువంటి విషయాన్ని భగవంతుడు ఇలా చేస్తాడు అనేటువంటి విషయాన్ని నేను ఊర్ణనాభి వల్ల తెలుసుకున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. అంటే చూడండి, మానవుడు సుఖంగా ఉండాలి అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క అంశం కూడా ఒక గురువే. ఓ చెట్టు తీసుకున్న ఒక గురువే. అంటే చూసే దృష్టి ఉండాలి, కానీ మనకు అనేక రకాల పాఠాలు మనం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని అవధూత గారు చాలా అద్భుతంగా మనకు 24 మంది గురువులు అనేటువంటి నెపంతో చాలా అద్భుతంగా మనకు ప్రకృతిలో ఉండేటువంటి విషయాలని పాఠంగా తాను తీసుకున్నదే కాకుండా ఇది పాఠంగా మనందరం తీసుకుంటే బాగుపడతాము అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించారు. వాస్తవానికి చెప్పాలంటే ఇది చాలా ఎక్కువగా చెప్పేటువంటి అంశము. ఇక్కడ సమయం, నిర్దిష్టమైనటువంటి సమయం ఉంటుంది కాబట్టి దాన్ని అతిక్రమించకూడదు అన్న ఉద్దేశంతో యథాశక్తి యథామతి నేను వివరించేందుకు ప్రయత్నించాను. విశేషంగా ఈ శరన్నవరాత్రి మహోత్సవాలలో ఈ జ్ఞానయజ్ఞం జరుగుతున్నది. నిజంగా యజ్ఞం అంటే ఉదయం చేస్తారు యజ్ఞాలు, యాగాలు. అదే ఒక రకమైనటువంటి కర్మకాండ అయితే ఇది జ్ఞానకాండ. మనకి కర్మకాండ, జ్ఞానకాండ రెండు చాలా ప్రధానమైనటువంటివి. పొద్దున్నే చెప్తుంటారు, కాండద్వయోపాధ్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గ రూపాయ యజ్ఞీషాయ నమో నమః అని చెప్పేసి అయ్యగారు చెప్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే కాండద్వయ ఉపాధ్యాయ, కాండద్వయాల్లో ఎవరు ఉపపాద్యుడు? 2 కాండాలు ఏవి అంటే కర్మకాండ, ఇంకోటి జ్ఞానకాండ. కర్మకాండలో అతనే భగవంతుడే చెప్తారు, జ్ఞానకాండలో కూడా భగవంతుడే చెప్తారు. అయితే కర్మకాండకి జ్ఞానకాండకి తేడా ఏంటంటే కాండద్వయ ఉపాధ్యాయ కర్మ బ్రహ్మ. కర్మకాండలో అతని కర్మ అంటారు, జ్ఞానకాండలో అతని బ్రహ్మ అంటారు. ఆ రెండింటిలో కూడా ఉపాధింపబడ్డవారు ఎవరు అంటే బ్రహ్మనే. అక్కడ కర్మకాండలో కర్మ అంటారు, ఇక్కడ బ్రహ్మ అంటారు. కర్మ బ్రహ్మ స్వర్గ అపవర్గ రూపాయ. కర్మకాండ చేయడం వల్ల స్వర్గం లభిస్తుంది, జ్ఞానకాండ వల్ల మోక్షం లభిస్తుంది. స్వర్గం అనేటువంటిది అశాశ్వతమైంది, మోక్షం అనేటువంటిది శాశ్వతమైంది. యజ్ఞాలు, యాగాలు చేయడం వల్ల మనకి స్వచ్ఛత కలుగుతుంది. జ్ఞాన యజ్ఞం వల్ల మోక్షానికి మనం దగ్గర అవుతాము, జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం అభివృద్ధి అవుతుంది. అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞాన యజ్ఞాన్ని మన శక్తిపీఠంలో ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. నిజంగా ఇది చాలా ముదావహం. మన ప్రాంతంలో ఇంతమందికి జ్ఞానాన్ని బోధించాలనేటువంటి సంకల్పం, గొప్ప సంకల్పంతో, ఆధ్యాత్మిక చైతన్యం పంచాలనేటువంటి గొప్ప సంకల్పంతో యాజమాన్య వారు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం పెట్టారు. దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం వల్ల మేము కూడా కృతార్థులం అయ్యాము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటూ నా ప్రసంగాన్ని అమ్మవారి పాదాల చెంత సమర్పిస్తూ ముగిస్తున్నాను. ఓం స్వస్తి.